ఆఫ్టర్ సి సెక్షన్ డెలివరీ ఫస్ట్ వాక్ అనేది చాలా డిఫికల్ట్. అసలు మాటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు మై డెలివరీ మినీ వ్లాగ్ పార్ట్ 3. సో ఇంకా నాకు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం అలాగే ఉండి అసలు లేవలేము. మనకి కింద మొత్తం స్పర్శ ఉండదు కదా, మొత్తం అనస్థీషియా ఉంటుంది. అనస్థీషియా పడిపోతున్నప్పుడు ఆ పెయిన్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకా యాంటీబయాటిక్స్ అవి ఫ్లూయిడ్స్ పెడుతుంటారు కదా, అవి పెట్టకపోతే మాత్రం అసలు అబ్బో చచ్చిపోతామేమో అన్నంత పెయిన్ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైటే నేనైతే లేచి ఫస్ట్ వాక్ చేసేసాను, అప్పుడు వీడియో తీయలేదు. బట్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి నేను లేచి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాను నెమ్మదిగా. ఈ టైంలో బేబీకి ఫీడ్ చేయడం అనేది అబ్బా అసలు పెయిన్ఫుల్ ఉంటుందండి. కూర్చొని చేయలేము, అసలు పడుకుంటే కంఫర్ట్ ఉండదు. ఫస్ట్ బేబీ ఫీడింగ్ అనేది కూడా చాలా డిఫికల్ట్ టాస్క్ ఆఫ్టర్ డెలివరీ. సి సెక్షన్ అయితే తర్వాత మనకేంటంటే ఫస్ట్ మిల్క్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, ముర్రుపాలు అంటారు కదా, అవి గోల్డెన్ డ్రాప్స్ అంటారు. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాల్యుబుల్ అన్నమాట. బేబీకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఫస్ట్ 3 డేస్లో వచ్చే ఆ కొలెస్ట్రాల్ మిల్క్ అనేది ఎట్టి పరిస్థితిలో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళకి తాగించాలి. ఆ టైంలో మనకి ఇంకా ఆటోమేటిక్గా ఎలా వస్తుందో ఎనర్జీ తెలియదు. ఒక సైడ్ నుంచి మనకి బ్లీడింగ్ అవుతుంది, ఇంకో సైడ్ పెయిన్స్ ఉంటాయి, అయినా తప్పకుండా చేస్తాం చూడు, అది అండి మదర్ అంటే. ఇంకా నాకైతే ఫస్ట్ కాఫీ ఇచ్చేసారు, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్లూయిడ్స్ వల్ల నా ఫేస్ మొత్తం ఇలా వాచిపోయింది. సో ఇంకా ఫస్ట్ కాఫీ అయితే నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. దిస్ ఈస్ పార్ట్ 3. వెయిట్ ఫర్ ద పార్ట్ 4. బాయ్.